హాయ్. చాలామంది ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే అంటే తింటే మనకి కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చెప్పి చాలా ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ దానికి ఏ లిమిట్‌లో నువ్వు తింటే కిడ్నీస్ డ్యామేజ్ కావు. ప్రెజెంట్ నువ్వు ఏ లిమిట్‌లో నువ్వు తింటున్నావు అనేది మనం చూసుకుందాం. ప్రెజెంట్ ఇండియాలో 80% పీపుల్‌కి ప్రోటీన్ డెఫిషియన్సీనే ఉంది. ఎందుకు అనేసంటే మన ప్రతి ఫుడ్‌లో కూడా కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాం గానీ ప్రోటీన్ అనేది అసలు ఉండే ఫుడ్స్ చాలా చాలా తక్కువగా తీసుకుంటాం. సో, అందుకనే మనం ఎట్లా ఉండాలంటే బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్. ఫర్ సపోజ్ మీరు 60 కేజీస్ ఉంటే మీరు 60 గ్రామ్స్ ప్రోటీన్ అనేది డైలీ తీసుకోవాలి. అట్లా గాకుండా కొంచెం హార్డ్ వర్క్స్ చేస్తాము, ఫిజికల్‌గా కొంచెం స్ట్రెయిన్ అయిన వర్క్స్ చేస్తామనుకోండి 1.5 గ్రామ్స్. సో, 60 కేజీస్ పర్సన్‌కి 90 గ్రామ్స్ ప్రోటీన్ అనేది సరిపోతుంది. సో, మాక్సిమం ఎంత నీ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనేసంటే నువ్వు 60 ఇంటూ 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అంటే 60 కేజీస్ ఉన్న వ్యక్తికి 2.5 గ్రామ్స్ అంటే ఇది అరౌండ్‌గా 150 గ్రామ్స్ ప్రోటీన్ అవుతుంది. సో, 150 గ్రామ్స్ ప్రోటీన్ కంటే ఎక్కువగానే నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే నీ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని ప్రెజెంట్ మనం తీసుకునే ఫుడ్‌లో అసలు ప్రోటీన్ అనేది చాలా చాలా తక్కువ. ఉండాల్సిన దానికంటే కూడా అసలు హాఫ్ కూడా ఉండదు. అంత తక్కువగా మనం తీసుకుంటున్నాం. సో, ఎవరు చెప్పినా సరే కూడా మీరంత ఎక్కువ వరీ అయిపోవద్దు. కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మన ఫుడ్‌లో మనం ప్రోటీన్ కంటే కూడా కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కాబట్టి, ఒకేసారి మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోకుండా గ్రాడ్యుయల్‌గా అనమాట. ఫస్ట్ మంత్‌లో ఒక వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోండి. ఒక 1 ఆర్ 2 మంత్స్. తర్వాత ఒక 1.5 గ్రామ్స్ ప్రోటీన్. సో, బాడీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కూడా అర్థం చేసుకోవాలి కదా! మన బాడీ మొత్తం ఏంటి ప్రో కార్బోహైడ్రేట్స్‌నే అలవాటు చేసుకుంది. సో, సడెన్‌గా మనం చేంజ్ చేసేసరికి కొంచెం ఇబ్బందొచ్చే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, ఒకేసారి మీరు ప్రోటీన్ కన్జంప్షన్ హై లెవెల్‌లో తీసుకోకుండా స్లోగా ఒక 1 ఆర్ 2 మంత్స్ కొంచెం తక్కువలో తీసుకొని తర్వాత ఇంకొంచెం పెంచుకుంటూ అలాగా ఒక 6 మంత్స్‌లో గ్రాడ్యుయల్‌గా పెంచండి. అంతేగాని ఒకేసారి పెంచేస్తే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ బ్లోటింగ్ కానీ, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ప్రోటీన్ లేకపోతే అనేది అసలు మజిల్ అనేది డెవలప్ కాదు. సో, ప్రోటీన్ చాలా చాలా అవసరం. బట్ ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా దాన్ని లైఫ్ టైమ్ మెయింటైన్ చేసేటట్టు కొంచెం కొంచెంగా అలా పెంచుకుంటూ అలవాటు చేయండి. ఓకే.